₹3,500,00,00,000 లిక్కర్ స్కామ్ ఎటుపోయిందో తెలీదు గానీ, ₹400,00,00,000 లిక్కర్ ట్రాన్స్‌పోర్టేషన్ స్కామ్‌లో నిన్న కారుమూరి నాగేశ్వరరావుని ఈడీ అరెస్ట్ చేసింది. ఈ అరెస్టు అక్రమ అరెస్ట్ అని, ఇది కక్ష సాధింపు చర్య అని వైసీపీ ఎంత వాపోతున్నప్పటికీ, అరెస్ట్ చేసింది మాత్రం ఈడీ. కానీ అరెస్ట్‌కి పనికొచ్చిన ఆధారాలు ఏవైతే ఉన్నాయో, అవి కారుమూరికి సంబంధించిన కంపెనీలో ఉన్న ఆఫీసర్లు, పనిచేసే అటెండర్లు, అకౌంటెంట్లు ఇచ్చిన ఆధారాలే దీనికి ఈ అరెస్ట్‌కి కారణమైంది. ఇవన్నీ చూపించిన తర్వాతనే సుప్రీం కోర్టు దాకా వెళ్ళినా కూడా కారుమూరికి ముందస్తు బెయిల్ లభించలేదు. దీని వెనక ఈ కంపెనీలో ఉన్న ఉద్యోగులు గానీ, కారుమూరి చేసిన కొన్ని ప్రయత్నాలు కూడా బెడిసికొట్టినట్టుగా కనపడుతున్నాయి. అంటే విచిత్రమైన పరిస్థితుల్లోనే కారుమూరి అరెస్ట్ అయ్యాడు అనేది. ఆ ప అరెస్ట్‌కి దారితీసిన విచిత్ర పరిణామాలు ఏమిటి అనేది ఈ వీడియోలో చూద్దాం. డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం. కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. లిక్కర్ ట్రాన్స్‌పోర్టేషన్ స్కామ్‌లో కారుమూరి నాగేశ్వరరావుని నిన్న ఈడీ అధికారులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఆయన స్నేహితుడి ఇంట్లో దాక్కొని ఉంటే పట్టుకొచ్చారన్నమాట. దీని వెనక ఈ అరెస్టుకి దారితీసిన ఈ పరిణామాలు మొత్తం చాలా విచిత్రంగానే ఉన్నాయి. ఎందుకంటే కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ ఏపీలో లిక్కర్ స్కామ్ ఏమిటి, ఇందులో ₹3,500,00,00,000 ముడుపులు ఈ అప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు అందాయి అనేది, దీని వెనక అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా కూడా విపరీతంగా ప్రచారం నడుస్తుంది. అందులో కూడా చాలా అరెస్టులు జరిగాయి. కానీ విచిత్రంగా ఇందులోంచి బయటపడింది ఏమిటంటే లిక్కర్ ట్రాన్స్‌పోర్టేషన్ స్కామ్. కార్టన్ బాక్స్‌కి ₹13 ఉన్నదాన్ని ఏకంగా ₹34కి మార్చేసి, గతంలో ఈ అధికారాలు జాయింట్ కలెక్టర్‌కి ఉండే వాటన్నిటిని కేంద్రీకృతం చేసి ఏపీబీసీఎల్‌కి వీటన్నిటిని కూడా కట్టబెడితే, అందులో దొంతిరెడ్డి గానీ, లేకపోతే రాజకేశ్ రెడ్డి గానీ, వీళ్ళు ఆడిన ఓ పెద్ద డ్రామా ఏమిటి అంటే, ఈ లిక్కర్ ట్రాన్స్‌పోర్టేషను బాంబేలో ఉన్న ఒక సిగ్మా అనే ఒక కంపెనీకి ఇస్తారు. కానీ అదంతా ఉత్తుత్తినే పేపర్ల మీదే ఉంటది. కానీ ఆ సిగ్మా దగ్గర నుంచి సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నారనో, ఆ తీసుకున్న దాంట్లో వీళ్ళందరూ ఇంకా సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చి వాళ్ళకి ఎంత పే చేశారు అనే దాని మీదే ఇక్కడ విచిత్రంగా ఆధారాలు దొరుకుతూ ఉన్నాయి. ఎందుకంటే ₹13 ఉండేది దాన్ని ₹34కి పెంచి సిగ్మా కంపెనీకి ఇచ్చిన, అందులో వైసీపీకి సంబంధించిన నాయకులే కారుమూరి నాగేశ్వరరావు కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, కేతిరెడ్డి సోదరుడు కావచ్చు, లేకపోతే బొత్స సత్యనారాయణ మేనల్లుడు కావచ్చు, ఇట్లాగా విచిత్రంగా ఏరియాల వైజ్గా వాళ్ళు పనిచేసుకుని వాళ్ళే ట్రాన్స్పోర్టేషన్ చేశారు. కానీ వాళ్ళకే సొంత ట్రాన్స్పోర్టు ఫెసిలిటీ లేదు కాబట్టి వాళ్ళ కిందనున్న వేరే వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చారు. ఆ ఇచ్చిన కాంట్రాక్ట్లో వాళ్ళకి పే చేసిన అమౌంట్ దగ్గర, అంటే ఇప్పుడు కారుమూరి సునీల్ నిర్వహిస్తున్న శ్రీ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి తీసుకున్న ఈ కాంట్రాక్టు ఏదైతే సిగ్మా కంపెనీ నుంచి సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నారో, సిగ్మా కంపెనీ కంటే కూడా వీళ్ళకే డైరెక్ట్గా డబ్బులు వచ్చాయి అనేది కానీ, వీళ్ళు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి వీళ్ళు ఎంత పే చేశారంటే ₹19 నుంచి ₹22 దాకా పే చేస్తే, ఆ మిగిలిన అమౌంట్ ఎక్కడుంది అనే దాని మీదనే ఇప్పుడు అసలైన ఈ స్కామ్ మొత్తం బయటపడింది. ఇందులో దాదాపుగా ₹400,00,00,000 స్కామ్ జరిగింది అనే దాంట్లో ఈడీ నిన్న ₹34,00,00,000కి ఆస్తులను జప్తు కూడా చేసింది. ఇందులో కారుమూరి సునీల్ అకౌంట్లలో కొంత అమౌంట్ కానీ, కారుమూరి నాగేశ్వరరావు అకౌంట్లో కొంత అమౌంట్లు కానీ, ఇంకా ఆయన భార్య, కోడలు అకౌంట్లో కూడా ఉన్న ఈ డబ్బును కూడా వాళ్ళు ఐడెంటిఫై చేశారు. దీనన్నిటికీ కారణం ఏమిటి అని అంటే, కారుమూరి గతంలో చేసుకున్న పనే. ఇది ఏది లిక్కర్ స్కామ్‌లో పాల్గొనటం వీటన్నిటికంటే కూడా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత లిక్కర్ స్కామ్ జరుగుతుంది, దీని మీద చాలా వ్యవహారాలు బయటకు వస్తున్నాయి అనుకున్న సమయంలో ట్రాన్స్పోర్టేషన్ స్కామ్ కూడా బయటపడుతున్న ఆ తరుణంలో ఏం చేశాడు అంటే, అధికారుల్ని బ్రైబ్ చేసే ప్రయత్నం చేశాడు. ఇందులో సిట్ అధికారులకి సందేశాలు పంపించడం కానీ, ఇతనికి తెలిసిన కొంతమంది లైజనింగ్ చేసే కొంతమంది వ్యక్తుల ద్వారా సిట్ అధికారులను సంప్రదించి, ఇదిగో మీకు ఇంత బ్రైబ్ ఇస్తాం, మేము మీకు ఇంత లంచం ఇస్తాం అనే దాని మీద కొంత తర్జన భర్జన జరిగి, ఆ వ్యవహారం సిట్ అధికారులు ఒప్పుకోక అది కూడా బయటపడిపోయింది. ఆ బయటపడిన సమయంలోనే ఖచ్చితంగా ఈడీ కూడా ఇందులో మనీ లాండరింగ్ జరిగిందనే దాని మీద, యాక్చువల్గా ఇది ₹400,00,00,000 ట్రాన్స్పోర్టేషన్ స్కామ్ మాత్రమే. మిగతాది ₹3,500,00,00,000 ముడుపుల స్కామ్, అది వేరే ఉంది.
దీనికంటే అతి పెద్దది ఏమిటి అని అంటే దాదాపుగా 50 నుంచి 60 వేల కోట్ల రూపాయలు వేరే అమౌంట్ కూడా ఈ లిక్కర్ అనే దాంట్లో ఈ నాసిరకం మద్యాన్ని కొనుగోలు చేయటానికి ఏ కంపెనీల నుంచి అయితే తీసుకున్నారో ముడుపులు వేరే అయితే అందులో కొన్ని దొంగ లేబుళ్లతో కావచ్చు, డైరెక్ట్గా షాపులకు సప్లై చేసింది కావచ్చు. ఇది నేను కొత్తగా చెబుతుంది ఏం కాదు. గతంలో బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న పురంధరేశ్వరే ఈ విషయాన్ని బయటపెట్టి కేంద్ర హోంశాఖ దాకా కూడా వెళ్ళి అక్కడ కూడా కంప్లైంట్ ఇచ్చారు. అయ్యే ఎన్నికల ముందు జరిగిన ఈ తరుణంలో అప్పుడు బీజేపీ తర్జన భర్జనగుంది. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇటు వైసీపీను ఆకట్టుకొని మనం లబ్ధి పొందాలా, లేదు టీడీపీని ఆకట్టుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా కలిసి వచ్చి మనకి ఏ రకంగా ఉంటాడు. ఈ వ్యవహారంలో ఇది పక్కన మరుగున పడిపోయింది, దీని పక్కన ఉంచేశారు. అనూహ్యంగా కూటమి ఏర్పడింది. బీజేపీ, పవన్ కళ్యాణ్, జనసేన, టీడీపీ కలిసి అధికారంలోకి వచ్చాయి. ఈ తరువాత జరిగిన దీంట్లో ఈ లిక్కర్ స్కామ్ అంతా బయటపడుతున్న సమయంలో కారుమూరి చేసిన ఆ ప్రయత్నం చాలా విచిత్రంగా బెడిసి కొట్టి ఆయన కొడుకు అరెస్ట్ కానీ ఇప్పుడు ఆయన అరెస్ట్ దాకా పరిణమించిందనమాట. ఇందులో ఈడీ ఎంటర్ అయిన తర్వాత మెయిన్ లిక్కర్ స్కామ్లో కూడా ఈడీ ఎంటర్ అయింది, ఇందులో కూడా ఎంటర్ అయింది. ఇందులో ఉన్న ఆధారాలన్నీ కూడా తీసుకుని ఈ శ్రీ కన్స్ట్రక్షన్లో పనిచేస్తున్న అకౌంటెంట్లు కావచ్చు, లేకపోతే మిగతా ఈ ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళు విచారణ చేసి తగిన ఆధారాలన్నీ తీసుకున్నారు. సునీల్ అరెస్టు గత జూన్ నెలలో జరిగినప్పుడు ఈ కారుమూరి కూడా ముందస్తు బెయిల్కి వెళ్ళాడు, హైకోర్టుకి వెళ్ళాడు, అక్కడ కాకపోతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళాడు. కానీ ఇచ్చిన అధికారులు ఇచ్చిన ఈ సమాచారం అయితే ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న వాట్సాప్ చాట్లు కావచ్చు, వాట్సాప్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేకపోతే ల్యాప్టాప్ల్లోనూ మిగతా ఎలక్ట్రానిక్ డివైసెస్లో ఉన్న ఆధారాలు కావచ్చు, వీళ్ళు సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చి ఏ కంపెనీలకి ఎంత పే చేశారు, 19 రూపాయలు పే చేసిన వాళ్ళు ఉన్నారు, 15 రూపాయలు పే చేసిన వాళ్ళు ఉన్నారు, 22 రూపాయలు పే చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అంత తక్కువ ధరకు వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, వీళ్ళకి ఎందుకు ఎంత ఎక్కువ అమౌంట్ మిగిలిందనే దాని మీద అసలు వీళ్ళకి ఈ కాంట్రాక్టు సిగ్మా కంపెనీ నుంచి వచ్చింది కాబట్టి వాళ్ళతో ఉన్న సంబంధం ఏమిటని చూస్తే వీళ్ళకి సొమ్ము ఆ సిగ్మా కంపెనీ నుంచి కదా రావాల్సి ఉంది. ఎందుకంటే సిగ్మా కంపెనీ అసలు హోల్ ట్రాన్స్పోర్టేషన్ ఇది మొత్తం తీసుకున్నది. కానీ వాళ్ళ దగ్గర నుంచి కాకుండా డైరెక్ట్గా ఇక్కడి నుంచి ఏపీబీసీలో తరపు నుంచే రావటం కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఒక క్లియర్గా ఈడీకి కూడా ఒక సమాచారం అయితే అందింది. దీంట్లో అప్పుడు అధికారంలో ఉన్న ఈ కారుమూరి నాగేశ్వరరావు మంత్రి పదవిని ఉపయోగించుకొని మరి సునీల్కి ఆ కాంట్రాక్ట్ దక్కే విధంగా ఆయన చక్రం తిప్పాడనే దాని మీద కొంత ఆధారాలు దొరకటం, డైరెక్ట్గా సొమ్ము వాళ్ళకే వచ్చిందనే దాని మీద కానీ, ఇంకా హైదరాబాద్లో కోకాపేటలో కానీ ఖజాపేటలో కానీ వీళ్ళకున్న భూములు ఇది ఎప్పుడు పర్చేజ్ చేశారు, దీని వెనకున్న కారణాలు ఏమిటి, ఇందులో ఏ సొమ్ము ఎటువైపుకి దారి తీసిందనే దానికి కూడా పూర్తి ఆధారాలు ఈ శ్రీ కన్స్ట్రక్షన్స్లో ఉన్న అకౌంటెంట్లు ఇస్తే ఇప్పుడు కారుమూరి అరెస్ట్ దాకా వచ్చింది. పరిస్థితులు ఏ రకంగా పరిణమిస్తాయనేది ఒక రకంగా కనపడేది ఏమిటంటే ఇందులోంచి తప్పించుకోవడానికి కారుమూరి చేసిన ప్రయత్నమే ఆయన పట్టించింది అనేది కదా. మరి ఇలాంటి విచిత్ర పరిస్థితులు అరెస్ట్ అయిన కారుమూరి ఇంకెప్పుడు బయటకు వస్తాడు? ఇదే ఈరోజు కుండబద్దలు.